పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకం మనకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే నీ వ్యక్తిగతంగా ఎక్కడైనా నీకు ఇబ్బంది ఉంటే అది మాకు చెప్పుకోండి, కానీ ప్రజలు మాత్రం వెళ్ళి మన పార్టీ చులకన మాట్లాడితే అది సహించేది లేదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, నేను ఇప్పటికి కూడా నా బండికి స్టిక్కర్ పెట్టుకోలేదు. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని. అది గతంలో టీఆర్ఎస్లో అడ్డగులో పెట్టుకొని తిరిగింది కాబట్టి, దానివల్ల మిస్యూజ్ చాలా జరిగింది కాబట్టి నేను ఆ స్టిక్కర్ ఇప్పటివరకు కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కడ స్టిక్కర్ పెట్టుకోలేదు. కాకపోతే కండువా వేసుకుంటే వెళ్తా, బయటకు వెళ్తా. ఈ కండువ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కండువా వేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. మన ఏ సంక్షేమ పథకాలైనా మన గురించి చెప్తేనే మనకు వెళ్ళిపోతుంటాయి. మరి ఈ విధంగా నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమ్మెల్యే బాధ్యులు ఉంటారు. అటు ఎమ్మెల్యే ఒక పక్క, ఇటు పార్టీ ఒక పక్క, రెండు సమానంగా పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి మనం. నేను ఎమ్మెల్యే వెంట పోతాను నడది, నేను పార్టీ మీకు ఇస్తా ఇన్స్ట్రక్షన్ ఏమి ఉండదు, నేను మీటింగ్ పెడతా. ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా రమ్మని. ఒకవేళ ఆయన వీలుంటే వస్తాడు, లేకపోతే మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా. నేను ఎమ్మెల్యే లేడు, పార్టీ పోస్ట్ పడింది, పార్టీ పరిస్థితి ఉందా అక్కడ. ఎందుకంటే స్ట్రిక్ట్ చెప్పిన మన కన్స్ట్రక్షన్లో మనకు. ఎందుకంటే పార్టీ యంత్రం ఒక పక్క, ప్రభుత్వ యంత్రం ఒక పక్క, రెండు కలిసి జోట్లో పనిచేయాలి. కాబట్టి మేము మన వారంలో ముందే ఎమ్మెల్యే గారు చెప్తే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది సార్ అని చెప్తాం. ఎక్కడైనా మండలాలు ఉంటే వారి అనుమతి తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళకి వీలైతే వస్తారు, లేకపోతే మన పార్టీ నడుపుకోవాలి. మీకు